వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాశ్వత అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు మరోసారి వైసీపీకి అధికారం ఇవ్వండి. ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సమాప్తమైన ప్రచార పర్వం, బంద్ అయిన మైక్లు, నిశ్శబ్దంగా మారిన పొంగనూరు. సోమవారం పోలింగ్కు విస్తృత ఏర్పాట్లు. వెబ్ కాస్టింగ్ తో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పూర్తి పర్యవేక్షణ. జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. పురవీధుల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు. వార్తలోని వివరాలు. నియోజకవర్గంలో మౌలిక వసతులతో పాటు శాశ్వత అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టాలని పొంగనూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారం ముగింపులో భాగంగా శనివారం ఆయన కేసీటీవీతో మాట్లాడారు. త్రాగునీటికి సాగునీటికి శాశ్వత పరిష్కారం కోసం తీసుకొచ్చిన రిజర్వాయర్లపై గల స్టేను తొలగించి పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందిస్తామన్నారు. యువత మరియు కార్మికుల కోసం పారిశ్రామికంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గుర్తించి మరోసారి జగన్ను ముఖ్యమంత్రిగా, పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని ఎంపీగా చేయడానికి, తనను ఎమ్మెల్యేగా గెలిపించడానికి సహకరించాలని కేసీటీవీ ద్వారా మంత్రి కోరారు. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ కూడా ఎన్నికల ముందు వారు ఏం చెప్పారో అవన్నీ పూర్తి స్థాయిలో నెరవేర్చారు. కాబట్టే మేము అవన్నీ కూడా ఈరోజు ప్రజల ముందుకు తీసుకువెళ్ళి చెప్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గంలో ఎక్కడ కూడా మా రాజకీయ ప్రమేయం లేకుండా కేవలం పేదరికాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఆ విధంగా అర్హులైన పేదలందరికీ కూడా సచివాలయ వ్యవస్థ ద్వారా అక్కడున్న కార్యదర్శులు, వెల్ఫేర్ అసిస్టెంట్, మిగతా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్నీ కూడా ప్రతి కుటుంబానికి అందజేశాం. దాంట్లో వివక్ష చూపలేదు. తెలుగుదేశం పార్టీ వారికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాల కంటే ఇంకా ఎక్కువగా లబ్ధి చేకూర్చడం జరిగింది. దీంట్లో ఎక్కడా వివక్ష చూపలేదు. అదేవిధంగా అభివృద్ధి విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన ప్రాంతం అంతా కూడా వెనుకబడింది, ఇది అభివృద్ధికి అమ్మడి దూరంలో ఉంది అని చెప్పి ఏది అడిగినా కూడా ఆయన నో అనకుండా అన్నీ కూడా ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ప్రతి గ్రామానికి కూడా తార్ రోడ్లు వేసుకున్నాం. ప్రతి చిన్న కుగ్రామానికి కూడా ఒక 20,000 లీటర్ల త్రాగునీటి కోసం ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టాం. ఆ ట్యాంకులకు రాబోయే రోజుల్లో ప్రతి ట్యాంకును కూడా అందరినీ నీళ్ళతో నింపి 24 గంటలు కూడా ప్రతి ఇంటికి కూడా కొలాయి ద్వారా నీళ్ళు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఇప్పటికే ట్యాంకులన్నీ కూడా పూర్తిగా వస్తూ ఉన్నాయి. మరి అదేవిధంగా గ్రామాలలో సిమెంట్ రోడ్లు కానీ సీసీ డ్రైన్లు కానీ అన్నీ కూడా పూర్తిగా చేశాం. ప్రతి గ్రామంలో కూడా కనీసం మౌలిక వసతులు ఏమో అవసరమో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా మేము అందరికీ కూడా అందించడం జరిగింది. మరి పుంగనూరు పట్టణం విషయానికి వస్తే ఈరోజు ఆర్టీసీ డిపో తీసుకొచ్చాం. అనేక రకాలుగా మనకి ఈరోజు బస్ సౌకర్యాలు ప్రతి కుగ్రామానికి కూడా ఇచ్చే పరిస్థితి ఆర్టీసీ యాజమాన్యం కల్పిస్తూ ఉంది. అదేవిధంగా మనం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టాం. పుంగనూరు పట్టణానికి మున్సిపాలిటీ నుంచి అధిక నిధులు విద్యుత్ ఛార్జీల కింద పోతామని చెప్పి సిఎస్ఆర్ గ్రాంట్ తీసుకొచ్చి ఆ సిఎస్ఆర్ గ్రాంట్ కింద సోలార్ పవర్ ఇస్తా ఉన్నాం. ఆ సోలార్ పవర్ వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి లేకుండా మున్సిపాలిటీ ఈ సోలార్ పవర్తోనే రన్ అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు బైపాస్ రోడ్డు పూర్తి చేసిన తర్వాత ట్రాఫిక్ అంతా కూడా తగ్గింది. అయినా కూడా రాబోయే రోజుల్లో దృష్టి పెట్టుకొని ఈరోజు బైపాస్ మదనపల్లిలో మొదలైనప్పటి నుంచి మళ్ళా పుంగనూరు పట్టణం తర్వాత పలమనేరు రోడ్లో కలిసేదాకా పట్టణంలో కూడా ఎంబీటీ రోడ్ను ఈరోజు వైడన్ చేసి లైట్లతో మనం రెండు వైపులా విద్యుత్ దీపాలు వెలిగించి ఒక పట్టణం మాదిరి ఉండే అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాం. పట్టణంలో కూడా అన్ని రోడ్లు కానీ తారు రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ అన్నీ కూడా పూర్తిగా వేసాం.
మున్సిపాలిటీ నుంచి ఏది కూడా ఎవరు కూడా తప్పు పట్టే పరిస్థితి లేకుండా చేశాం. అదేవిధంగా ఒక పుంగమ్మ ట్యాంక్ దగ్గర ట్యాంక్ బండ్ డెవలప్ చేసి దాని సర్క్యులర్ ట్యాంక్ బండ్ మాదిరి తయారు చేసి ఈరోజు అంతా కూడా పూర్తిగా వస్తూ ఉంది. వాకింగ్ ట్రాక్ ఈ పట్టణంలో ప్రజలందరూ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మామూలు రోడ్ల మీద ట్యాంక్ బండ్ మీద అయితే సేఫ్గా ఉంటుంది. ఇటు సైడ్ అటు సైడ్ కూడా మనము చైన్ లింక్ ఫెన్సింగ్ వేసి లోపల తిరిగే విధంగా సేద తిరిగే విధంగా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఒక పట్టణ అట్మాస్ఫియర్ తీసుకొస్తాను. ఏదైతే వాకర్స్ అసోసియేషన్ అనేది పుంగనూరులో ఉంటే వారు అనునిత్యం కూడా అక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తూ వారు వాకింగ్కు అంటే నడవడానికి ఎక్సర్సైజ్కు అన్నిటికీ కూడా పనికొచ్చే విధంగా చేసాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈరోజు బెంగళూరు రోడ్ నుంచి పుంగనూరు రోడ్డుకు 4 రోడ్ల దగ్గర నుంచి బైరెడ్డిపల్లి దగ్గర నుంచి 4 రోడ్ల మీదుగా పుంగనూరుకు రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మున్సిపాలిటీ కమిషనర్ సలహాలు తీసుకొని అతనికి ఏం అవసరమైతే అవన్నీ కూడా సమకూరుస్తూ ఉన్నాం. మరి ఇంత పెద్దగా అభివృద్ధి గత 30-40 సంవత్సరాలు ఎప్పుడు కూడా జరగలేదు. ఒకే కుటుంబం పూర్తి స్థాయిలో ఇక్కడ ఎంపీ గాను శాసనసభ్యుడు కానివ్వండి వాళ్ళు ఏది కూడా పట్టించుకోకుండా ఏది కూడా చేయలేదు కాబట్టి ఈరోజు ఇన్ని రోడ్లు వేయడం కానీ ఇన్ని సీసీ రోడ్లు వేయడం కానీ తార్ రోడ్లు వేయడం కానీ డ్రైన్లు కట్టడం కానీ పట్టణంలో మంచినీటి సౌకర్యం కల్పించడం కానీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మించడం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక రకాల మనం సేవలు అందించాం. ఈరోజు అంత కరువులో కూడా ఇంత కరువు కష్టకాలంలో కూడా మనం అందిన నీళ్ళు తీసుకొచ్చి కుప్పంకి వస్తామని చెప్పి మన ట్యాంకులన్నీ కూడా నింపుకొని ఈరోజు పొంగమ్మ చెరువులో పూర్తి స్థాయిలో నీళ్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ కూడా పెరిగి బోర్లలో కూడా నీళ్లు నిరంతరం మనకు వచ్చే విధంగా చర్యలు తీసుకున్నాం. మరి అన్ని రకాల అభివృద్ధి చేసినాం. అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా గ్రామాలు బాగా అభివృద్ధి చెందినాయి, మునుపెన్నడూ ఇవన్నీ ఈ విధంగా అభివృద్ధి చెందలేదు అని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎల్లుండి అంటే 13వ తేదీ ఎన్నికలకు పోతా ఉన్నాం. ఆ ఎన్నికల్లో పట్టణ ప్రజలు కానీ మిగతా మన నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరూ కూడా ఓటర్ మహాశైలందరూ కూడా మీరు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఏదైతే మన నియోజకవర్గానికి ప్రత్యేకంగా అందించాడో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి అయితే తప్పకుండా మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామని కూడా మీకు మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మనం 2 రిజర్వాయర్లు తీసుకొచ్చాం. ఒకటి యాతాలవంక మీద నెతిగుట్లపల్లి దగ్గర, ఇంకొకటి ఆవులపల్లి దగ్గర ఈ గార్గే నది మీద. ఇవి 2 కూడా పూర్తయితే తప్పనిసరిగా పుంగనూరుకు చౌడేపల్లికి మనం నేతిగుట్లపల్లి రిజర్వాయర్ నుంచి సాగునీరుకు తాగునీరుకి ఇబ్బంది లేకుండా ఇస్తాం. అదేవిధంగా ఆవులపల్లి రిజర్వాయర్ పూర్తి అయితే తప్పకుండా ఈ 5 మండలాలకు జాదము, సోమల, పులిచెర్ల, రొంపుచెర్ల, పీలేరు కూడా ఈ సాగునీరు తాగునీరు ఇచ్చేదానికి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ 5 మండలాలకు కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. మనం దాని మీద చాలా ధర్నాలు కూడా చేస్తాం. మన ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు మంజూరు చేస్తే చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా సుప్రీంకోర్టు దాకా పోయి స్టే తీసుకొచ్చి ఈ 2 అదేవిధంగా తమ్మలపల్లిలో కట్టే ముదివేడ దగ్గర కట్టే 3 రిజర్వాయర్లను కూడా స్టే తీసుకొచ్చి ఆపడం జరిగింది. మరి ఆ కేసు ఎన్నికల తర్వాత ఆ కేసు మీద దృష్టి సారించి తప్పకుండా దాన్ని తొందరగా పరిష్కరించి ఇవన్నీ కూడా పూర్తి చేసి మనం వచ్చే సంవత్సరం లోపల పూర్తి చేసి తాగునీరు సాగునీరు ఇచ్చే పరిస్థితి కల్పిస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మరి ఇంతగా మనం అన్ని రకాల మనం పనిచేసాం. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తూ ఉన్నాం. అయ్యా మేము అంతా మీకు అన్ని మీరు మెచ్చుకునే విధంగా పనిచేసాం. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆలోచనతో మన పుంగనూరు పట్టణాన్ని పుంగనూరు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశాం. మరి మీరందరూ కూడా ఇంకా మంచి అభివృద్ధి రాబోయే 5 సంవత్సరాలు జరగాలన్నా ఈ సంక్షేమ పథకాలు ఎలాగే కొనసాగాలన్నా తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి.
జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చి శాసనసభకు నిలబెట్టిన నన్ను, అదేవిధంగా పార్లమెంట్కి నిలబెట్టిన మిథున్ రెడ్డిని ఇద్దరిని కూడా మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి పేరున మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ ఈ కేసీటీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సార్వత్రిక ఎన్నికల మహాక్రతువుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాల కల్పన చేపట్టారు. పొంగనూరు నియోజకవర్గంలో 2,38,868 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను పొంగనూరులో సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా పటిష్ట ఏర్పాట్లు చేపట్టారు. మరో 48 గంటల్లో పోలింగ్ జరగనుండగా ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద బ్యారికేడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రంలో వెబ్ కెమెరాలను అమర్చారు. అలాగే షామియానాలు ఏర్పాట్లు చేస్తున్నారు. వికలాంగులు, వృద్ధుల కోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ట్రైసైకిల్స్ అందుబాటులో ఉంచారు. ఓటు వేసేందుకు వచ్చే వారికి పూర్తి స్థాయిలో కేంద్రాల వద్ద దగ్గరుండి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈవీఎం, వివిప్యాట్ స్ట్రాంగ్ రూమ్ల వద్ద బలగాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు వచ్చే అధికారుల కోసం కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ప్రధాన కూడలలో పోలీసు బలగాలను నియమించారు. పొంగనూరు నియోజకవర్గంలో 262 పోలింగ్ కేంద్రాలు ఉండగా పురుషుల ఓటర్లు 1,17,072, స్త్రీల ఓటర్లు 1,21,791, ట్రాన్స్జెండర్లు 5. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా 2,38,868 మంది ఓటర్లు ఉన్నట్లు ఆర్ఓ తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి కార్యక్రమాలను ఆర్ఓ మధుసూదన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
మార్చి 16న ఎన్నికల షెడ్యూల్డ్ విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు కమాండ్ కంట్రోల్ రూమ్ సమర్థవంతంగా పనిచేస్తోందని ఈ నెల 12, 13 2 రోజులు మరింత కీలకమని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 రిటర్నింగ్ అధికారి చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం పి శ్రీనివాసులతో కలిసి కమాండ్ కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మార్చి 16న ఎన్నికల షెడ్యూల్డ్ విడుదల కాగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి నియామకం కాబడ్డ నోడల్ అధికారులు వారికి కేటాయించిన విధులను కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో పోలింగ్ ప్రక్రియ అత్యంత కీలకమని, ఈ నెల 12, 13వ తేదీలు అత్యంత కీలకమని కమాండ్ కంట్రోల్ రూమ్లో విధులు నిర్వర్తిస్తున్న నోడల్ అధికారులందరూ అత్యుత్తమ పనితీరు కనబరుస్తూ పని చేయాలన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తి పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు. నోడల్ అధికారులకు కేటాయించబడిన విధులకు సంబంధించి అప్రమత్తంగా ఉంటూ అవసరమైన నివేదికలను వెంటనే సిద్ధం చేయాలని తెలిపారు. సి విజిల్ యాప్లో వచ్చే ఫిర్యాదులపై వెంటనే స్పందించడం జరుగుతుందని, కావున అప్రమత్తంగా బాధ్యతతో పనిచేయాలన్నారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణకు సమిష్టిగా కృషి చేసి విజయవంతం చేద్దామని తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట డిఆర్ఓ పుల్లయ్య, కలెక్టరేట్ ఏఓ వెంకటేశ్వర్లు, ఇతర సంబంధిత అధికారులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారం సాయంత్రం 5 గంటలకు తెరపడింది. సోమవారం ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ప్రచార పర్వం నేటితో సమాప్తమైంది. దాదాపు నెల రోజులుగా బరిలో ఉన్న అభ్యర్థులు, మద్దతుదారులు హోరాహోరీగా గ్రామాలు, పట్టణంలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, మైకుల సౌండ్లతో హడావిడిగా ఉన్న ఊరు నేటి సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడడంతో ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. నేటి నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా పోలీసులు విధులు నిర్వహిస్తున్నామని సి రాఘవరెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం పొంగనూరు పట్టణంలో పోలీసు బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. జనరల్ ఎలక్షన్ల సందర్భంగా ఇప్పటి వరకు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నామినేషన్స్ కానీ, అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ ర్యాలీలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్స్ అన్ని పీస్ఫుల్గా జరిగించాము. అదేవిధంగా ఎల్లుండి జరగబోయే 13వ తారీఖున పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు తీసుకున్నాము. అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలు, తమిళనాడు పోలీస్ బలగాలు, అదేవిధంగా రాష్ట్ర పోలీస్ బలగాలు మూడింటి సంయుక్తంగా కలిపి మన బందోబస్తు ఏర్పాటు చేయడమైంది. ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ఏరియాలో మొట్టమొదటిగా ఎస్ఎస్బి బలగాలతోనూ, అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలతోనూ ఇప్పటి వరకు ప్రతి క్రిటికల్ విలేజెస్ని 6 times కవర్ అయ్యేటట్టు మేము
రూట్ మార్క్ చేసినాము. అదేవిధంగా పొంగనూరు పట్టణంలో కూడా రూట్ మార్క్ చేస్తున్నాము డే బై డే. అదేవిధంగా ప్రతి ఒక్క విలేజ్లో కూడా మీటింగ్స్ కండక్ట్ చేసినాము. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కాకుండా వారి యొక్క ఓటు వారు స్వేచ్ఛగా నచ్చిన వాళ్ళకి వేసుకునే విధంగా పోలీసులు భద్రత కల్పిస్తాము. సో ఎవరు భయపడాల్సిన పని లేదు. ఏ పార్టీలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఏ చిన్న విషయమైనా సరే పోలీసు వారికి తెలియజేస్తే వెంటనే స్పందించి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేస్తాము. అదేవిధంగా ఈరోజు పొంగనూరు పోలీస్ స్టేషన్ నుంచి కేంద్ర బలగాలు మరియు తమిళనాడు పోలీస్ బలగాలు మన రాష్ట్ర పోలీస్ బలగాలతో పట్టణంలో కవాతు నిర్వహిస్తున్నాము. ఎవరు కూడా ఎలాంటి చిన్న సమస్య వచ్చినా కూడా మా దృష్టికి తీసుకుని వస్తే వెంటనే ఆ సమస్యను సాల్వ్ చేసేందుకు కృషి చేస్తాము. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ప్రజలు ముఖ్యంగా మీకు నచ్చిన వారికి ఓటు వేయండి. అదేవిధంగా మీరు సహకరించాల్సి ఏంటంటే 13వ తారీఖు ఓటు వేసేటప్పుడు సో మీ బంధువులు కానీ వేరే వాళ్ళను మీ ఇంట్లో వాళ్ళు కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ ఇళ్లలో ఉంచుకోరాదు. దయచేసి ఇది గమనించుకోవాలను. 100 మీటర్ల పరిధిలో చాలా హౌసెస్ ఉన్నాయి కాబట్టి కొన్ని పల్లెల్లో ఆ 100 మీటర్ల పరిధిలో ఎవరు గుమికి ఉండరాదు. అదేవిధంగా ఈరోజు ఇప్పుడు సాయంత్రం 6 నుంచి కూడా మొత్తం డోర్ టు డోర్ డెలివరీ ఇవన్నీ క్యాంపెయినింగ్ అన్నీ బంద్ అయినాయి. దయచేసి ఇప్పటి నుంచి కూడా ఎవరు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి గుంపులుగా 4 లేదా అంతకంటే ఎక్కువ మంది గుంపులుగా గుమిగూడి ఉండరాదు. అలా ఉన్నట్లయితే వారిపైన తగు చర్యలు తీసుకోబడును. దయచేసి మీరు అందరూ కూడా పోలీసు వారికి సహకరించినట్లయితే ఎలాంటి సమస్యలు రాకుండా మేము లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది లేకుండా ప్రజల యొక్క ఓటు స్వేచ్ఛగా వేసుకునేదాన్ని కూడా మేము సహకరిస్తాము. అదేవిధంగా ఈరోజు 6 నుంచి పోలింగ్ 13వ తారీఖు అయిపోయే వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆ రోజు సాయంత్రం 7 వరకు ఆ తర్వాత పోలింగ్ కేంద్రంలోకి పోయిన తర్వాత ఒకవేళ అప్పటికి క్యూ లైన్లో ఉన్నారు అంటే ప్రజలు అంతా అయిపోయేంత వరకు కూడా ఆ రోజు పోలింగ్ జరుగుతుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో మీడియా ముఖంగా పొంగనూరు పట్టణ ప్రజలకు మరియు పొంగనూరు రూరల్ గ్రామీణ ప్రాంతాల వారికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాశ్వత అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుకు మరోసారి వైసీపీకి అధికారం ఇవ్వండి. ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సమాప్తమైన ప్రచార పర్వం, బంద్ అయిన మైక్లు, నిశ్శబ్దంగా మారిన పొంగనూరు. సోమవారం పోలింగ్ కు విస్తృత ఏర్పాట్లు. వెబ్ కాస్టింగ్ తో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పూర్తి పర్యవేక్షణ. జిల్లా కలెక్టర్ సగలి షణ్మోహన్. పురవీధుల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.